అశ్వత్థో బదరీచ చందనతరో మందారకల్పద్రుమౌ బదరీచ. ఇది విశేషం. సూర్య సంబంధితమైన కాంతి ఉన్న కారణం చేత రథసప్తమి అనే పండుగ నిర్వహించుకునే సమయంలో తెలుగువారమైన మనమంతా కూడా ఈ రేగు పండ్లను వినియోగిస్తూ ఈ భుజాలపైన, శిరస్సుపైన, కాళ్లపైన ఇలా సప్త స్థానాలలో 7 7 7 చొప్పున ఆకులను ఉంచి అందులో రేగుపండును ఉంచి ఆ రేగుపండు నేల జారకుండా స్నానం చేసేటటువంటి శరీర శక్తిని, పటుత్వాన్ని, ఏకాగ్రతను మనకు అందే విధంగా ఆ సూర్యనారాయణమూర్తి మన పైన అనుగ్రహాన్ని కురిపించాలి అని చేసేటటువంటి స్తోత్రం మనకందరికీ జ్ఞాపకం ఉన్నదే కదా. కనుక సంక్రాంతి, రథసప్తమి ఈ సందర్భాలలో విరివిగా మనం రేగు పళ్ళను వినియోగిస్తూ ఉంటాం. చిన్నారి బాలబాలికలకు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగిపళ్ళు పోసే సమయంలో కూడా రేగు పళ్ళనే తప్పనిసరిగా మనం వినియోగిస్తూ ఉంటాం. వృద్ధాప్యం రాకుండా శరీరానికి ఎప్పుడూ నూతన ఉత్సాహాన్ని, ఉద్వేగభరిత శరీర సంభరితమైనటువంటి శక్తిని అందించేటటువంటి శక్తి ఈ బదరీ పండుగ ఉంది. కాబట్టి సూర్యగ్రహ శాంతి నిమిత్తమై బదరీ రేగుపళ్ళను దానమివ్వాలి అనేటట్లుగా జ్యోతిష శాస్త్రం ఒక పరిహారం తెలియజేస్తుంది.